హలో అండి, ఈరోజు మన వీడియోలో మన రెసిపీ ఏంటంటే చామదుంపల పులుసు. ముందుగా 1/2 kg వరకు చామదుంపల్ని కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చామదుంపలు, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం కర్రీ వండుకునే పాట్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ ఫ్రై అవుతేనే మన గ్రేవీ అనేది మంచి సూపర్ టేస్టీగా ఉంటుంది. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఎగిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా బాగా మగ్గించుకోవాలి. టమాటా మెత్తగా మగ్గిన తర్వాత కొంచెం కారం, పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే వేసుకోవాలి. టమాటాలు మెత్తగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాం కదా చామదుంపలు, వీటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటికి అన్నిటి కూడా ఆయిల్, టమాటో అన్నీ కూడా పట్టేలాగా వీటిని బాగా తిప్పుకోవాలి. మొత్తం కవర్ చేసుకుంటూ కుక్ అవనివ్వాలన్నమాట. ఆల్రెడీ కుక్ అయిపోయిన చామదుంపలే కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, దాన్ని దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం తినే టేస్ట్ని బట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది పులుసు కాబట్టి. సో ఇలా చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఈ విధంగా చేస్తేనే కర్రీ బాగుంటుంది అండ్ అథెంటిక్ టేస్ట్ వస్తుంది అనమాట. మనం కొంచెం పులుసు ఎక్కువ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే కర్రీ ఆపేసిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది. ఇంకేముంది, స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో చామదుంపల పులుసుతో తింటే సూపర్.